బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అవినీతిపై ఎన్నికల ప్రచారంలో ఒంటికాలిపై లేచి విమర్శలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ అవినీతిని బట్టబయలు చేసేలా దర్యాప్తులు చేయించకుండా కేసీఆర్పై అభియోగాలకు సిబిఐ దర్యాప్తుకు ప్రతిపాదించడం పట్ల కాంగ్రెస్లోనే కొందరు సీనియర్లు పెదవి విరుస్తున్నారు. కాళేశ్వరంపై వేసిన కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత కేసును సిబిఐకి ఇవ్వడం ఏంటని వారు నిలదీస్తున్నారు. ఇది సరైంది కాదన్నది వారి వాదన. అయితే ఇందులో దీర్ఘకాలిక వ్యూహం ఉందని ముఖ్యమంత్రి అనుకూల వర్గం నేతలు అంటున్నారు. 9.5 ఏళ్ల కేసీఆర్ పాలనంతా అవినీతిమయమేనని గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టులోనే 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు. తమని గెలిపిస్తే కేసీఆర్ ను బోనులో నిలబెడతామని ప్రతిజ్ఞ చేశారు. అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అయితే ప్రతి సభలోనూ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై నిగ్గు తేల్చేందుకు రేవంత్ రెడ్డి కాళేశ్వరం కమిషన్ను నియమించారు. విచారణ పూర్తి చేసిన కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అయితే ఇప్పుడు కాళేశ్వరం అవినీతిపై సిబిఐ దర్యాప్తుకు ప్రతిపాదించింది కాంగ్రెస్ ప్రభుత్వం. దాంతోపాటు విద్యుత్తు కొనుగోలులోనూ భారీ ఎత్తున అవినీతి చోటు చూసుకుందని ప్రభుత్వం ఆరోపించింది. ఈ కేసుని సిబిఐ దర్యాప్తుకు ప్రతిపాదించింది. దీనిపైనే పార్టీలోని ఒక వర్గం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఒక పక్కేమో బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కయ్యాయని ఆరోపిస్తున్నాం. మరోవైపు సిబిఐని కేంద్ర ప్రభుత్వం గుప్పెట్లో పెట్టుకుందని ఆరోపిస్తున్నాం. ఇలా అంటూనే కేసీఆర్ పై అవినీతిని సిబిఐ దర్యాప్తుకు అప్పగించడంలో అర్థమేముంది అని పార్టీలోని కొందరు సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. అయితే ఒక విధంగా ఇది బీజేపీని ఇరకాటంలో పెట్టే వ్యూహమే అని మరో వర్గం అంటోంది. కేసీఆర్ అవినీతిపై తెలంగాణ బీజేపీ నేతలు కూడా ఆరోపిస్తున్న తరుణంలో అదే బీజేపీ కనుసన్నల్లో ఉండే సిబిఐ దర్యాప్తుకు ఆదేశించడమే తెలివైన వ్యూహం అంటున్నారు వారు. ఒకవేళ సిబిఐ కేసీఆర్ అవినీతి నిగ్గు తేల్చకపోతే బీఆర్ఎస్ బీజేపీలు ఒక అవగాహనకొచ్చాయి కాబట్టి చర్యలు లేవని చెప్పుకునే వీలుంటుందని ఆ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అయితే మనమే ఆరోపణలు చేస్తున్నప్పుడు, మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మనం ఏం చర్యలు తీసుకోకపోతే మనవి గాలి ఆరోపణలే అని అంతా అనుకునే ప్రమాదం ఉండదా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఈ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.